జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము, పాటలు అనేసరికి సినిమా పాటలు, పిచ్చి పిచ్చి పాటలన్నీ వింటూ ఉంటాం. కానీ ఒకప్పుడు పాతకాలం నాటి పాటలు ఎంత అద్భుతంగా ఉండేవో మనమైతే అవి నిజంగా వినుండము. అవి వినిపించే వాళ్ళు కూడా మనకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు ఆ వయస్సు వాళ్ళు. మామూలుగా అంటే పాత తరము అని అంటే ఇప్పుడు మనకు తెలిసినంత వరకు ఒక 50s 60s ఆ జనరేషన్ మాత్రమే పాత తరము అనుకుంటాము. ఆ ఏజ్కి సంబంధించిన వాళ్ళే మన దగ్గరలో చాలా తక్కువ మంది ఉండటము, వాళ్ళతో మనం మాట్లాడటం కానివ్వండి, పాటలు పాడించుకోవడం కానివ్వండి, లేదు అంటే చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు కథలు చెప్పినట్టు వాళ్ళతో మంచి మంచి ఆ స్టోరీస్ చెప్పించుకోవడం కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఇవన్నీ మనం చాలా తక్కువగా అయితే చూస్తున్నాము. అయితే ఇప్పుడు నా ముందరున్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే తను అద్భుతంగా పాటలు పాడతారు. అవి కూడా చాలా పాతకాలం నాటి పాటలు, 40s 50s 60s ఆ జనరేషన్ నాటి పాటలు. అది కూడా ముఖ్యంగా అన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన పాటలు, కీర్తనలు, శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ కూడా వారు పాడుతూ ఉంటారు. నిజంగా తన వయసు ఎంత అనంటే మీరైతే నిజంగా షాక్ అవుతారు. నేనే అబద్ధం చెప్పినా అనుకుంటారు. 87 సంవత్సరాలు వారి వయస్సు. చూస్తే అయితే అట్లా అనిపించట్లేరు. సూపర్ యాక్టివ్ ఉన్నారు, అంతే అద్భుతంగా పాటలు కూడా పాడుతున్నారు. నేనైతే ఇంటర్వ్యూకి ముందరే మాట్లాడడం జరిగింది వారితో. నిజంగా మనమే కొంచెం యాక్టివ్నెస్లో తక్కువగా ఉన్నామేమో కన్నా అన్నట్టుగా అనిపించింది నాకు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ వారితో కొన్ని పాటలు కూడా పాడించుకుంటూ మనం ఈ ఇంటర్వ్యూని అయితే ఎంజాయ్ చేసేద్దాం. వారి పేరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని చెప్పొచ్చు, సంగీత విద్వాంసురాలని చెప్పొచ్చు. వారే శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడేద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, మనం ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసంలోకి ఎంటర్ అయిపోయినాం. కార్తీక మాసం అనగానే ఎక్కువగా మనకి ఇది ఆధ్యాత్మికమైన ఒక జీవనం మొత్తం కూడా కొనసాగిస్తూ ఉంటాం ఈ మాసం అంతా కూడా. ఇప్పుడు చూస్తూ ఉంటే కొన్ని కొన్ని నియమాలు, కట్టుబాట్లు, ఈ రకరకాల ఆరాధనలు ఇవన్నీ చూస్తున్నాం. అప్పటి కాలంలో కూడా ఇవన్నీ ఇలాగే ఉండేవా? ఏమైనా మార్పులు వచ్చినాయా? అసలు అప్పట్లో ఈ కార్తీక మాస ఆరాధనలు ఇవన్నీ కూడా ఏ రకంగా ఉండేవో తెలియజేయండి అమ్మా. అప్పటి కాలంలో ఏం చేసినా భక్తి ప్రధానంగా ఉండేది. ఈ కాలంలో ఎట్లా చేస్తున్నారని నేను, కానీ అదొక డ్యూటీగా చేసినట్టు చేస్తున్నారు తప్ప. అదే ఆ రోజుల్లో తెల్లవారుజామునే లేచి చన్నీళ్ళు స్నానం చేయాల్సిందే. రోజు స్నానం, పెద్దవాళ్ళు పిల్లలు కాదనుకోండి, పెద్దవాళ్ళు మామూలు ఉపవాసాలు ఉండి కార్తీక మాసం అంతా స్నానాలు, ఉపవాసాలు, దీపాలు వీటికి సంబంధించిన విశేషమే కదా. కాబట్టి వాళ్ళు తెల్లవారుజామునే లేచి చన్నీళ్ళే స్నానాలు చేసేవాళ్ళు. తర్వాతను మరి నగర సంకీర్తనలు చేసుకుంటూ చీరాల అక్కడ బోర్డు దూరాలు ప్రయాణాలు చేసి, రైళ్లలో ప్రయాణాలు చేసి వెళ్ళి కూడా సముద్ర స్నానాలు చేసేవాళ్ళు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వస్తే ఆకామావై కార్తీక పౌర్ణమిలో సముద్ర స్నానాలు చేస్తారు. ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి వీటిలో సముద్ర స్నానాలు తప్పకుండా చేస్తారు. అది నదీ స్నానాలు చేస్తారు. చేసేటప్పుడు ఆచారం ఏంటంటే భార్యాభర్తలుగా పెడితే మాత్రం ఇద్దరు కొంగు ముడేసుకుని చక్కగా స్నానాలు చేయాల్సిందే. పద్ధతులు అట్లా ఉండేవి. మేము పొద్దున్నే 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ భజనలు పాడుకుంటూ అక్కడ దీపాలు వెలిగించుకునేందుకు అక్కడ ముత్తైదులందరికీ పళ్ళు తాంబూలాలు పంచిపెట్టుకోవటాలు ఇవన్నీ ఆ నది ఒడ్డున స్నానాలు చేసి అది ఒకటి ప్రధానంగా ఉండేది. తర్వాత వన సమారాధనలు ఎందుకంటే ఉసిరి చెట్టు ఉన్న చోటనే ఆ వనంలోనే ఆ సమారాధన చేసేవాళ్ళు. అప్పట్లో అయితే అక్కడే ఉండి చేసేవాళ్ళు. ఎంతమందికిను అక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడంతా ఎవరికి వాళ్ళు వండుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకు తింటున్నారు. కానీ అక్కడ చేసేవాళ్ళంతా మళ్ళు కట్టుకుని, అప్పుడు మడి వ్యవహారాలు ఎక్కువ ఉండేవి కదా ఆ రోజుల్లో. అక్కడే మళ్ళు కట్టుకుని చేసేవాళ్ళు. ఆ విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అక్కడ అందరూ దీపాలు పెట్టుకుని చక్కగా పూజలు చేసి పాటలు పాడుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటూ అంతా అయిన తర్వాత ఆ చెట్టు కింద అందరూ భోజనాలు చేసేవాళ్ళు. మన సమారాధన అట్లా ఉండేది అప్పట్లో. అది తర్వాత వచ్చేటప్పుడు దీపదానం. ముఖ్యంగా అది ముత్తైదులు ఏమిటో అందరూ దీపదానం చెయ్యాలి అనేవాళ్ళు. అది చేసేవాళ్ళు. సరే దాన ధర్మాలు ఇవన్నీ సరే వాటికి ఎంత శక్తి కొద్దీ
అంత చేసుకోవటమే అంటే ఈ అసలు కార్తీక ఏమి మాసంలో. ఇవ్వచ్చమ్మా దానాలు? ఏమి ఇవ్వచ్చు దానాలు? ఏమైనా ఇవ్వచ్చు, అన్ని వస్త్రదానం చేయొచ్చు ఈ కార్తీక మాసం వచ్చేటప్పటికి. అన్ని వస్త్రదానం పెట్టి సరే ధనము ఏ రకంగా ఇచ్చినా ఏది ఇచ్చినా కార్తీక మాసంలో ఇచ్చింది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు కదా. అవును అవును. కార్తీక మాసం విశేషం, మాసంలో విశేషంతో ఇచ్చిన చేసిన వీటన్నిటికీ రెట్టింపు ఫలితాలు వస్తాయి అని చెప్పేవాళ్ళు. మరి అదే అదే. మరి ఇప్పుడు వీటితో పాటు దీపారాధన కూడా చాలా విశేషం కదమ్మా. ఇప్పుడైతే రకరకాల దీపాలు అంటున్నారు, రకరకాల ఒత్తులు కూడా సంఖ్యలు అంటున్నారు. ఇవన్నీ అప్పట్లో కూడా ఉన్నాయా? అయ్యో, అందరూ ఒత్తులు స్వయంగా చేసేవాళ్ళు. ఎవరికి స్వయంగా కొనే ఒత్తులు దొరికేవి కాదు అసలు, అప్పుడు ఉండేవి కాదు అసలు. ఇళ్లలో కూర్చొని చేయటమే. నేను కూడా మా ఇంట్లో ఇప్పటికీ నేనే చేసుకుంటా ఒత్తులు, బయట నుంచి కొనను. వాళ్ళంతా మీ రాట్నాల మీద చేసే పత్తి కూడా సరైనది ఉండదు. అప్పుడు మంచి పమిడి పత్తి తీసుకొచ్చి దాన్ని గింజలు చేసి శ్రద్ధగా ఒత్తులు చేసి దీపారాధన చేసేవాళ్ళు. దానికి ఎక్కువ ఫలితం ఉండదు అనేవాళ్ళు. మనం స్వయంగా చేసిపోయేదైనా అంతే కదా. భగవంతుడికి ఇప్పుడు బజార్ నుంచి కొనుక్కొచ్చి నైవేద్యాలు పెడుతున్నారు. ఇంట్లో నువ్వు అంత కింద చిన్న ప్రమాణం చేసి భగవంతుడికి పెట్టినా మనం చేసి పెట్టింది అది భగవంతుడికి ఆనందంగా అందుతుంది. బజార్లో కొనుక్కొచ్చినవి చూస్తున్నాం కదా, రకరకాల వాళ్ళు చేస్తారు, రకరకాల ఇది లేకుండా శుభ్రత లేకుండా ఏదో. ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదమ్మా? చెప్పొచ్చు అంటే బయట పదార్థాలని వాళ్ళని ఆక్షేపించినట్లు అవుతుంది కదా. అందుకని అవి సామాన్యంగా నేనైతే అందరికీ చెబుతూ ఉంటాను. బయట నుంచి నేను మా ఇంట్లో భజన పెట్టుకుంటా. ప్రతి నెలలోనూ మా ఇంట్లో ఉండేది భజన. ఇప్పుడు మా మ్యారేజ్ రోజున పెట్టుకుంటాం భజన. ప్రతి సంవత్సరం మా మ్యారేజ్ రోజున పెట్టుకుంటాము. ఆ రోజున నేనే స్వయంగా చేస్తాను. రవ్వ లడ్డూలు చేస్తాము శుభ్రంగాను. అందరికి పండు తాంబాలం పసుపు కుంకం ఇవన్నీ ఇచ్చుకోవటం అట్లా. కాబట్టి ఇవన్నీ స్వయంగా భగవంతుడికి చేసి వాళ్ళు పెట్టేవాళ్ళు, నైవేద్యాలు పెట్టేవాళ్ళు. మన సమారాధనలో అలాంటివి జరుగుతూ ఉండేవి. తర్వాత నుంచి ఆకాశ దీపాలంటే, గుళ్ళో ఆకాశ దీపాలంటే అవి చూడటానికి వెళ్ళేవాళ్ళు. గుళ్ళల్లో పెట్టేవాళ్ళు ఆకాశ దీపాలు. ఈ నెల రోజులు సాయంత్రం పూట అది ఆకాశ దీపం వెలిగిస్తారు అక్కడ. ఇవి కాక కార్తీక మాసం వచ్చాడు గుళ్ళల్లో పురాణాలు, కార్తీక పురాణం పండితులు వచ్చి చెప్తుంటే పిల్లల మా పెద్దవాళ్ళతో వెళ్ళి మేము కూడా అప్పుడప్పుడు వింటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఏమిటో తెలియకపోయినా దాని ఫలితం ఏమిటో తెలియదు, కానీ పెద్దవాళ్ళ వెనకాల వెళ్ళేసి సరదాగా వెళ్ళి చూసి వింటూ ఉండేవాళ్ళం. కార్తీక పురాణాలు ఇవన్నీ రోజు ప్రతి నిమిషం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంతోనే నిండిపోతుంది ఇవి. అవును, ఈ మాసం అంతా. సరే, ఆ తర్వాత ఆడవాళ్ళందరూ గ్రూపుగా కూర్చుని పాటలు, శివుడి మీద పాటలు అవన్నీ పాడుకుంటూ అమ్మలక్కలు చక్కగా వాళ్ళింటికి వీళ్ళింటికి పెత్తనాలకు వస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడైతే ఎవరింటికి ఎవరు వెళ్ళటానికి ఇష్టపట్టలేదు, వెళ్ళేందుకు ఎవరికి తీరుబడి లేదు. కానీ అప్పుడు ఇరుగు పొరుగులు సరదాగా నలుగురు కలిసి కూర్చుని కొన్ని పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. అన్ని దేవుడు ఆధ్యాత్మిక కార్యక్రమం పాటలే పాడుకుంటూ. అదే పెళ్ళిళ్ళు వస్తే అసలు ఆ రోజుల్లో మిషన్లు ఎక్కడున్నాయి? పిల్లు పట్టి అప్పడాలు పెట్టాలంటే నా పెళ్ళికి విసిరారు బోరుడు అప్పడాల పిండి విసిరారు. నేను కూడా విసిరే అంతా స్వయంగా చేతులతో తిరగట్ల విసిరి అన్ని ఇంట్లో చేసుకోవటమే. అవన్నీ అట్లా విసురుకుంటూ దేవుళ్ళ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఇక ప్రతి పనిలో దేవుణ్ణి తలుచుకోవడం, అంటే దేవుణ్ణి తలుచుకుంటూ దేవుణ్ణి కార్తీక మాసంలో ముఖ్యంగా ఎక్కువ దైవ ధ్యానం ఎక్కువతోటి దాంతోటి ఆ పాటలు పాడుకుంటూ కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద నిన్ను చేరగంటి నీ కృపగనుగొంటి అఖిల సౌఖ్య పదములు అందగంటి అనుకుంటాను ఇక్కడ పద్యం. ఇట్లా ఏదో అంటే పాడుకుంటూ ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ ఇంట్లో ఉండేది ఆవిడ గజేంద్ర మోక్షం అవన్నీ పాడుకుంటూనే ఉండేది. గజేంద్ర మోక్షం పాట రూపంలో ఉన్నాయి. మీరు మీ అమ్మమ్మ గారి దగ్గర నుంచి బాగానే నేర్చుకున్నట్టున్నారు పాటలు. మా ఇంట్లో వాళ్ళు పాడుతూ ఉండే, మా మేనత్తలు వాళ్ళందరూ పాడుతూ ఉండేవాళ్ళు. తెల్లారేస్తే అవే ఎక్కువ. అది ఆ తర్వాత వచ్చి ఇప్పుడు నేను మన 2009లో పరీక్ష కట్టి రేడియో ప్రోగ్రాములు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగారు నన్ను, మా పిల్లలకి సంగీతం చెప్పండి అని. అందరూ బాగా పాడతారు మీరు. అయ్యా నాకేం సర్టిఫికెట్ అది ఏమీ లేదు, సంగీతం అంటే ఒక కట్టుబాటుగా చెప్పాలి కదా పద్ధతిగాను. ఏమక్కర్లేదు మీకు అన్నారు. సరేలే ఎందుకు వచ్చింది అనేది 2009లో పరీక్ష కట్టా నేను సర్టిఫికెట్ కోర్సుకి. పరీక్ష కట్టి ఎప్పుడు ఫిబ్రవరిలో చేరితే మేల పరీక్షలు 3 నెలలకి ఏమొస్తాయి. అయితే గీతాల దాకా ఏదో చిన్నప్పుడు మా నాన్న దగ్గర నేర్చుకున్నవి ఏవో ఉన్నాయి, అవి జ్ఞాపకం ఉన్నాయి.
సరే అక్కడి నుంచి ఎవరు ఇక్కడ మెహదీపట్నంలో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాట చెప్పమంటే ఆ అమ్మాయి మీలాగా చిన్నది, నా వయసును చూసి అమ్మాయి కొంచెం జంకింది పాట చెప్పడానికి, సంగీతం చెప్పడానికి. మొత్తం మీద అమ్మ వారానికి ఒకసారి వస్తాను, నేను రికార్డు చేసుకుపోతాను, నువ్వు పాడింది పాడినట్టుగా నీకు అది మాత్రం నాకు నేను చెప్పగలను, నేను గ్యారంటీగా ఎట్టా పాట వింటే దాన్ని అట్లాగే పాడగలను. అంటే పరీక్షలు అంటే ఇప్పుడు వాళ్ళు ఒక పాట పాడి వినిపిస్తారు, అది మీరు నేర్చుకోవాలి, మళ్ళీ అప్పచెప్పాలి. రాత పరీక్ష ఉన్నది, రెండు ఉన్నాయి. అయితే ఇదేంటి ఈ 2 నెలలకి ఇంత వయసులో పరీక్ష రాసి తప్పితే సిగ్గుచేటు నవ్వుతారు ఎవరన్నారు. పరీక్ష కట్టండి అన్నింటి పరీక్ష కట్టేశారు, పరీక్ష కట్టమన్నారు, పోతే పోయింది కట్టేసేయన్నారు. సరే ఏం చేయను, అప్పటికి ఏవో 2 వర్ణాలు, ఏవో 2 కృతులు, ఏవో ఇలాంటివి ఏవో వచ్చి ఉన్నాయి. ఆ వీటితోటి సరే రాశాను. మొత్తం మీద జూలైలో రిజల్ట్స్ వస్తే అడిగితే చూసి చెప్తాను ఉండండి అని చెప్పి, మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారండి అన్నది. నేనేమో పాస్ మార్కులతో పాస్ అవుతాను పర్వాలేదులే అన్న ధైర్యంగా ఉన్నా నేను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారన్నారు. సరే అమ్మయ్యో అయితే నా పేరు అవునో కాదో చూడండి అమ్మా అంటాను నేను. మీకే అనుమానం? నాకే అనుమానం, ఫస్ట్ వస్తుంది అనుకోవాలా. మొత్తం మీద పాస్ అయ్యా. అప్పటి నుంచి విజయదశమి నుంచి నేను సంగీతం క్లాసులు చెప్పడం మొదలెట్టాను అనుకో. ఏమైనా ఎందుకంటే పాటల పునాది అంతా మా ఇంట్లో మా నాన్నగారు, మా అమ్మ, మా నేతలు, మా నాయనమ్మ ఉండేది, ఆవిడ పాడుతూ ఉండేది. ఆవిడ రోజుల్లో పాడిన పాటలు 100 సంవత్సరాల నాటి పాటలు అంటున్నా. ఇప్పుడు మరి అమ్మ అంటే ప్రతి కదలికలో మీ ఇంట్లో వాళ్ళు ఇట్లా పాటల సమూహంలో పాడుతుంటేనే మీరు పుట్టి పెరిగారు. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో నది స్నానం దగ్గర నుంచి రకరకాల విశేషాలు ఆచరిస్తున్నాము. వాటి సందర్భంలో కూడా ఏదైనా పాటలు పాడుకునేవారమ్మా? నది స్నానం చేసేటప్పుడే కానివ్వండి, దీపారాధన అప్పుడే కానివ్వండి, లేదు అందరూ వనభోజనాలకు వెళ్ళిన దగ్గరే కానివ్వండి, అలా మంచిగా అంటే చమత్కారంగా మాట్లాడుకుంటూ పాడుకుంటూ ఉంటారు కదా బేసిక్, అట్లా ఏమైనా ఉన్నాయా? పాడుకునే పాటలు అవన్నీ ఉన్నాయి, ఇప్పుడైతే గుర్తులేదు, కానీ పాడుకునేవారు. ప్రతి చోట పాడుకునేవాళ్ళు. ఆధ్యాత్మికమైన ఆ మార్గంలో పాటలే ఉండేవి, భక్తి పాటలే ఉండేవి. కార్తీక మాసం అంతా ఆ రకంగా జరిగేది. బ్రహ్మాండంగా శివుడు పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. సాయంత్రం అయ్యే ప్రదోష కాలంలో శివుడు పాట దీపారాధనలు చేసి వాకిట్లో దీపాలు పెట్టి, దేవుడి దగ్గర దీపం పెట్టి శివుడు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అట్లా కార్తీక మాసం తర్వాత వచ్చి ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత పోలి స్వర్గానికి అని చెప్పి దీపాలు వెలిగించి, నదుల దగ్గర కాలువలు అవి ఉండేవి కదా అప్పుడు, ఆ కాలువల దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించి అక్కడ అందరికీ బొట్లు తాంబూలాలు అవన్నీ ఇచ్చి చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు. అవి ఆ కార్తీక మాసం అంతా ఆ పోలి స్వర్గం కథతో కంప్లీట్ అవుతుంది. ఆ కథ ఏమిటంటే ఒక కుటుంబం, కోడలు ఉంటుంది. ఆ కోడల్ని నానా బాధలు పెడుతూ ఉంటుంది అత్తగారు, చాలా బాధలు పెడుతూ ఉంటుంది. సరే ఒకసారి వాళ్ళందరూ అత్తగారు మామగారు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి పాపం ఈ పోలి అమావాస్య ఏదో వచ్చినప్పుడు తను వెళ్ళి ఆ దీపం పెట్టుకుంటుంది. కాస్త వాళ్ళు లేరు కదా అని చెప్పి, ఏదో అంటే టూకీగా చెప్తున్నా కథని, వాళ్ళు లేరు కదా అని ఆ దీపం వెలిగించుకుని భక్తిగా నమస్కారం చేసుకుంది. ఆ పోలి స్వర్గానికి వెళ్ళే ఇది పెట్టుకునేటప్పటికీ దాని ప్రభావం వల్ల వాళ్ళ అత్తగారు వాళ్ళలో కొంత మార్పు వచ్చి తన్ని ప్రేమగా చూసుకోవటం, ఆ కుటుంబం చక్కగా జరగటం అనేది ఆ కథలో ఉన్న సారాంశం. అది అంటే ఏదో రకంగా దీపారాధన అనేది ఖచ్చితంగా, దీపారాధనకు ఉన్న మహాత్మ్యం అది, దీపారాధనకు ఉన్న గొప్పతనం అది. ఆ రకంగా అది అంటే ఎటువంటి సందర్భాల్లో కూడా మనము భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దు, పరిస్థితులు ఎలా ఉన్నా మనం దైవారాధన. అది లేదే మనది ఉన్నది, ఆయన ఇది లేని మనం చేయగలుగుతుందా ఇవాళ మనం ప్రోగ్రామ్ చేయగలిగే వాళ్ళం. అంతే అంతే అమ్మా, అది తప్పకుండా ఉండాల్సింది. అందులో ఈ కార్తీక మాసంలో మనం కూడా చెప్పుకున్నాం, బాగుంది ఈ ప్రోగ్రామ్. అవునమ్మా, సంతోషం అమ్మా, నిజంగా మీతో మాట్లాడి, మీతో ఈ విషయాలన్నీ మాట్లాడించినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.